అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగలు. మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ వీడియోలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి, ఆ రోజున ఏ నియమాలు పాటించాలి, ఈ పండుగ రోజుల్లో బొమ్మల కొలువు ఎలా పెట్టాలి, పిల్లలకు భోగి పళ్ళు ఎలా పొయ్యాలి, అలాగే కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు ఎలా పెట్టాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగువారు తమ బంధుమిత్రులతో ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే పాడి పంటలు, పిండి వంటలు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగురంగుల పతంగులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కొత్త అల్లుళ్ళ రాకతో ఇల్లంతా కూడా ధాన్యపు సిరులతో అందరూ కలిసిమెలిసి ఆనందంగా, సంతోషంగా, సంబరంగా జరుపుకునే పండుగే సంక్రాంతి పండుగ. అయితే ఈ సంక్రాంతి పండుగ ఒంటరిగా రాదు. ముందు భోగి పండుగతో వెనుక కనుమ పండుగతో వస్తుంది. అందుకని సంక్రాంతి పండుగని 3 రోజుల పండుగగా జరుపుకుంటాము. సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీ బుధవారం నాడు భోగి పండుగ వచ్చింది. జనవరి 15వ తేదీ గురువారం మకర సంక్రాంతి, అలాగే జనవరి 16వ తేదీ కనుమ, జనవరి 17వ తేదీ ముక్కనుమ వచ్చాయి. అయితే మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి, లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి. అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని దులపకండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బుధవారం, శనివారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలాగే మన షెల్ఫ్స్ పైన అందంగా అమర్చుకున్న స్టీల్ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు అవి కూడా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళు కూడా ఈ రోజుల్లో తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి. అలాగే విరిగిపోయిన కుర్చీలు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ భోగి మంటల్లో వేయండి. జనవరి 14వ తేదీన భోగి పండుగ ఏకాదశి తిథితో వచ్చింది. భోగి పండుగని భోగ భాగ్యాలు తెచ్చిపెట్టే పండుగగా జరుపుకుంటాము. దక్షిణాయనంలో ఉన్న చెడును, కష్టాలను భోగి మంటల్లో కాల్చి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో శ్రేయస్సు కోసం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగే భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దీన్నే భోగి స్నానం అని అంటారు. ఈ రోజున వేడి నీళ్లతోనే తలస్నానం చేయాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగిపళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే జాతకంలో ఉండే దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ భోగి పండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి ముందు భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు. కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి. భోగి రోజున ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి. చలికాలంలో ఉన్నటువంటి చలిని తట్టుకోవడానికి, మనకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవడానికి భోగి మంట వేస్తారు. ఇంటి ముందు భోగి మంటలు వేసుకుంటే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది. అయితే భోగి మంటల్లో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులను వేయకండి. దీనివల్ల భోగి మంటల పవిత్రత నశిస్తుంది. భోగి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయండి. ఇలా చేయడం వలన మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఇలా వేయడం వలన మన జీవితంలో, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో మసైపోవాలని, కొత్త ఆనందాలు మన జీవితంలోకి వెల్లివిరియాలనే ఉద్దేశంతో మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఈ రోజు వేస్తాము. ముఖ్యంగా భోగి మంటలు వేసేటప్పుడు ఈ భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది.
ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిపైన పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి. ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట. అలాగే బియ్యం పెసరపప్పుతో పులగం తయారు చేసి తినాలి. అలాగే ఈ భోగి పండుగ నాడు చిక్కుడుకాయ కూర తినాలని నియమం ఉంది. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చెయ్యండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది. అలాగే ఈ భోగి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారు. అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతిపూలు పెట్టుకోండి. ముఖ్యంగా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు సాయంత్రం 5:30 నుండి 7:30 గంటల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పొయ్యాలి. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగి పళ్ళు పొయ్యాలి. ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు, నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి పిల్లలకు భోగి పళ్ళు పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి. రేగిపళ్ళు, చిల్లర నాణాలు, చెరకుగడ ముక్కలు, అక్షింతలు, శనగలు, పూలరేకులు ఇవన్నీ కలిపి పిల్లల తలపై భోగి పళ్ళు పొయ్యండి. ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ భోగి రోజే ధనుర్మాసానికి ఆఖరి రోజు. ఈ రోజే గోదాదేవి పరిణయం జరుగుతుంది. అంటే గోదాదేవి కళ్యాణం ఈ రోజే జరుగుతుంది. ఆ గోదాదేవి శ్రీరంగనాథుడిలో కలిసిపోయే ఆఖరి రోజు ఈ రోజే. అందుకని ఈ రోజున భోగి స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు ధరించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోదాదేవి కళ్యాణం చూసినా, ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నా అంతా కూడా మంచే జరుగుతుంది. వివాహం కాని వారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన వారికి వెంటనే వివాహం కుదురుతుంది. అయితే ఈ గోదాదేవి కళ్యాణం అనేది వైష్ణవ ఆలయాల్లో జరుగుతుంది. మీరు ఏ వైష్ణవ ఆలయానికైనా సరే వెళ్ళి గోదాదేవి కళ్యాణాన్ని తిలకించవచ్చు. అయితే ఈ గోదాదేవి కళ్యాణం అనేది ఉదయం 12 గంటల లోపల నిర్వహిస్తారు. ఈలోపే మీరు గుడికి చేరుకొని మీరు చేయవలసిన సహాయ కార్యక్రమాలు చేసి ఆ స్వామి అమ్మవారిని దర్శించుకోండి. ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. సకల సిరి సంపదలను, ఆయురారోగ్యాలను తెచ్చిపెట్టే పండుగగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. దీన్నే మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజే సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం జరుగుతుంది. అందుకనే దీన్ని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అని అంటారు. ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలట. అయితే ఈ రోజున నదీ స్నానాలు చేయలేని వారు ఉదయం సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ సంక్రాంతి పండుగ రోజున కూడా నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఈ రోజున సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీకు, మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది. అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి. సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతోనే పొంగలి చేయాలి. ఈ సంక్రాంతి పండుగ వేళ కొత్త బియ్యంతో చక్కెర పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని 5గురికి పంచిపెట్టడం వలన ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చెయ్యాలి. సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య
ఫలితం లభిస్తుంది. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగు దానం చేయండి. సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. లేదంటే మీ ఇంటి నుండి ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. మీ వంశంలో పితృదోషాలు లేకుండా, ఆడపిల్లలకు వైధవ్యం రాకుండా మీ 7 తరాల కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. పితృదోషాలన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 16వ తేదీన కనుమ పండుగ వచ్చింది. దీన్ని పశువుల పండుగ అని అంటారు. కాబట్టి ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. కనుమ రోజున కాకి కూడా కదలదంటారు. కాబట్టి కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వెయ్యాలి. అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి. ముఖ్యంగా ఈ కనుమ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోవాలి. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ఉదయం 8:30 నుండి 10:30 మధ్యలో పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో 12 గంటల నుండి 12:50 మధ్యలో కూడా పెద్దలను పూజించవచ్చు. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మీ ఇంటి దక్షిణ దిశలో చనిపోయిన మీ పెద్దల ఫోటోను పెట్టి దీపం వెలిగించి వారి ఫోటో ముందు కొత్త బట్టలు పెట్టండి. అలాగే మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి నైవేద్యంగా సమర్పించండి. మీ కుటుంబం అంతా కలిసి మీ పితృదేవతలను తలుచుకుంటూ వారికి నమస్కారం చేసుకుని సాంబ్రాణి పొగ వేయండి. ఇలా మీ పెద్దలకు పూజ చేసి వారికి నివేదించిన ఆహారంలో కొంత భాగం తీసి మీ ఇంటి బయట కాకులకు ఆహారంగా వేయండి. కాకి వచ్చే ఆహారాన్ని తింటే మీ పితృదేవతలు తృప్తి చెందారని అర్థం. ఒకవేళ ఈ సంక్రాంతి రోజున పెద్దలకి బట్టలు పెట్టడం మీకు కుదరకపోయినట్లయితే మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలని అంటే మనకి వచ్చే మహాశివరాత్రి రోజున మీరు పెద్దలకు బట్టలు అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా మంచిది. మీ ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో తప్పనిసరిగా బొమ్మల కొలువు నిర్వహించాలి. ఎందుకంటే ఆడపిల్ల ఉన్న ఇళ్లల్లో బొమ్మల కొలువు పెడితే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి త్వరగా వివాహం కుదురుతుంది. అయితే బొమ్మల కొలువు ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటి ఈశాన్యంలో లేదా తూర్పు గోడకు చెక్కతో 3 లేదా 5 మెట్లు ఏర్పాటు చేసుకోండి. ఈ మెట్లపైన తెల్లటి వస్త్రాన్ని పరిచి మొదటి మెట్టు పైన దేవుని విగ్రహాలను పెట్టుకోండి. ఇక మిగతా మెట్లపైన జంతువుల బొమ్మలు, పెళ్లి బొమ్మలు ఇలా మీకు అందుబాటులో ఉండే బొమ్మలను పెట్టి ఒక కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయండి. ఇలా ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.